హాయ్ అండి. ఈరోజు మనం వెన్నుండలు చేసుకుంటున్నాము. ఈ వెన్నుండల తయారీకి నేను పొడి బియ్యం పిండి తీసుకున్నా. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. నేను ఇంత బటర్ వేసుకుంటున్నా. ఇది చాలు. దీంట్లోకి వెళ్ళి ఎక్కువైపోతుంది. ఇది ఎక్కువ అయిపోతే ఏంటంటే నూనెలో వేస్తే ఒకలాంటి పల్చదనం వచ్చేస్తుంది. దీన్ని ఇది బాగా పట్టించుకోవాలి పిండికి. ఇదిగో పిండికి అంతా ఈ విధంగా కలపాలండి. ఇలా పట్టుకుంటే ఈ విధంగా రావాలి. వస్తే అప్పుడు మనకు వెన్నుండలు చాలా బాగా మంచిగా వస్తాయి. ఇది ఈ విధంగా రావాలి. దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం పాలేసి ముద్దలా దీన్ని కలుపుకోవాలి. నేనైతే పచ్చి పాలే పోస్తున్నా. పచ్చి పాలు పోసుకుంటేనే బాగుంటుంది. ఇదిగో పిండి అంతా ఈ విధంగా తడుపుకొని ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసి పెట్టుకున్నానండి. ఇవి మనం ఉండలు చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా కొంచెం ఒత్తుకుంటా ఇలా అనుకుంటా ఇవి ఇలా ఈ విధంగా ఉండలు చేసేసుకోవాలి. ఎక్కడ పగుళ్ళు లేకుండా ఉండలు చేసేసుకోవాలి. చేసుకొని ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇదిగానండి ఈ విధంగా వెన్న ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇవి ఆరిపోకుండా గాలి ఆరకుండా వీటిని ఇలా మూత పెట్టి ఉంచుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ అయినాక ఇవి పక్కన ఉంచుకుందాము. ఆయిల్ వేడైనాక దీన్ని ఇదిగానండి ఆయిల్ వేడైంది. దీంట్లోకి మనం వెన్నుండలు వేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. మంచిగా లోపలికి వెళ్ళి ఇవి వేగాలి కదా, అందుకే సిమ్లో పెట్టుకొని వీటిని కొంచెం వేగినాక కలుపుతూనే ఉండాలి. అప్పుడు బాగా మంచిగా అవుతాయి వెన్నుండలు. ఇదిగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఇలా కలుపుకోవాలండి. అప్పుడు బాగా వేగుతాయి. ఇలాగే కలుపుకోవాలి. ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇదిగో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అప్పుడు లోపలికి వెళ్ళి ఫ్రై అవుతాయి మనకు వెన్నుండలు. చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అయిందాక. అప్పుడు మంచిగా లోపలికి వెళ్ళి ఫ్రై అవుతాయండి. ఇలా సౌండ్ వస్తాయి. ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకొక 5-10 నిమిషాలు అవ్వాలి ఇవి. అప్పుడు మంచిగా కలర్ బ్రౌన్ కలర్ రావాలి. అంత రెడ్గా కాదు, కొంచెం ఇంకొంచెం ఎక్కువ రావాలి. ఈ కలర్ కంటే ఇంకొద్దిగా. అప్పుడు మనకు కాలినట్టు. ఇది బబుల్స్ వచ్చేది ఆగిపోతాయి. అప్పుడు మనకు కాలినట్టు. ఇదిగానండి ఈ విధంగా కలర్ వచ్చినాయి. బబుల్స్ వచ్చేటి కూడా కొంచెం కొంచెం ఆగిపోయినాయి కదా. ఇవి మనం ఇలా తీసేసుకుందాము. బౌల్లో టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఈ టిష్యూ పేపర్లోకి ఇంకొంచెం ఏమన్నా ఆయిల్ ఉంటే అది లాగేసుకుంటుంది. ఈ విధంగా తీసేసుకున్నాను. ఇదిగోనండి 1 కప్పు పిండి తీసుకున్నాను కదా నేను, బియ్యం పిండి. ఇదిగో కొంచెమే తక్కువ బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఫుల్ తీసుకోవచ్చు మీరు. నేను కొంచెం స్వీట్ తగ్గించాలని కొద్దిగా తీసుకుంటున్నాను. కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఇంకా వాటర్ సగం కప్పు కంటే తక్కువ తీసుకుంటున్నాను నేను వాటర్. ఇదిగో చాలండి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే బెల్లంకు బదులు షుగర్తో చేసుకోవచ్చు. షుగర్తో చేసుకుంటే కూడా బాగానే ఉంటాయి. కానీ నేను ఎక్కువ మట్టుకు అన్నిట్లో బెల్లమే తింటాం మేము ఎక్కువ. అందుకు బెల్లంతోనే చేస్తున్నా. మీకు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. అరిసెల లాగానే రావాలండి పాకము. కానీ అరిసెలకు మరీ ముదురు పాకం చేస్తాం కదా, ఇది కొంచెం తక్కువ, కొంచెం లేత పాకం చేయాలి. అప్పుడు మనకి ఇది బాగా మంచిగా ఉంటుంది. మన గవ్వలు అవి ఎలా చేసుకుంటామో ఇది కూడా సేమ్ అండి, అలాగే చేసుకోవాలి. కానీ మంచి టేస్ట్ ఉంటాయండి. చాలా నిజంగా వెన్నుండలంటే వెన్నుండలాగానే ఉంటాయి. అవి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ట్రై చేసి చూడండి.
చూడండి ఈ విధంగా మెత్త మెత్త కావాలి. ఇలా నా చేతికి మెహందీ ఉంది, అది కనపడతలేదు. ఇగో ఈ విధంగా కావాలి. అప్పుడు మనకు మంచిగా అది లాగేసుకుంటుంది అంతా. ఆ తర్వాత ఇక ఈ విధంగా అవ్వాలండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నా, 1 స్పూను. ఇది నెయ్యి వేస్తే కొంచెం చాలా మంచిగా అనిపిస్తాయండి తింటుంటే, అందుకే నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నా. ఈ విధంగా ఉండలు దీంట్లో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇవి మనం కలుపుకుందాము. ఇవి మూత పెట్టి ఉంచితే ఇవంతా లాగేసుకుంటుంది. కొద్దిసేపు అయినాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ తర్వాత దీన్ని ఇలాగే పక్కకు ఉంచేద్దాము. ఇవన్నీ ఇలా కలిపి దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా అవుతాయి. ఇలా ముద్ద లేకున్నాయని ఏమనుకోవద్దు. ఇప్పుడు కొంచెం ఇవి ఇంకా కొద్దిగా గాలికి పెడితే ఇవన్నీ గట్టిగా అయిపోతాయి. అప్పుడు మనం వేరొక దాంట్లో తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాము. ఇవి వారం 10 రోజులు అయిన ఉంటాయండి. మీరు చక్కెర చేసుకోవచ్చు, బెల్లమే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం గాలికి పెడదాం. గాలికి పెడితే మంచిగా ఇది అయిపోతాయి, డ్రై అయిపోతాయి. అయిపోయినాక డబ్బాలో స్టోర్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.